ఏదో చేయని మొత్తం అంతది రిటర్న్ తీసుకెళ్ళి పాలి ఏమంటే తీసుకున్నాను. అది కట్టి మన ఇప్పుడు యోగా డే నా పొద్దు పీకేసినారు. నమస్కారం పా రామన్న ఏం చేస్తాం అందుకే బండి అటు సైడ్ వేసినారు అయినా కూడా పెద్ద మనిషి అండి. ఆ పెద్ద మనిషి అయితే చూస్తారు తీసుకోండి. ఆ పెద్ద మనిషి తీసుకోండి. తీసుకుంటారా? ధర్మవరం పట్టణంలో మంచి సెంటర్లో టౌన్ సెంటర్లో గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్లో వాళ్ళ యొక్క రహదారి మాదిరి హైవే రోడ్డు మాదిరి ఏర్పడింది. 2 చక్రాల బండ్లు కావచ్చు, 4 చక్రాల బండ్లు కావచ్చు, అన్నీ మొత్తం టోటల్గా అన్ని వాహనాలు ఇట్లే వచ్చిపోతున్నాయి. ఈ సెంటర్ వాకింగ్కు దానికి ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు వాకింగ్ చేస్తున్నారు. ఈ టైంలో ఎక్కువ దుమ్ము ధూళి, ఆ వాహనాల వల్ల దుమ్ము ధూళి ఆరోగ్యానికి చాలా హానికరం చేస్తుంది. దయచేసి పై అధికారులు చర్య తీసుకొని వీటిపైన వెంటనే గోడలు కట్టి అడ్డు ఏర్పరచిందిగా నేను కోరుచున్నాను. గేట్లు పెడితే మట్టి వాహనాలకు పార్కింగ్ వాళ్ళకు పశువుల దారం పేడ పెట్టి చాలా స్మెల్ వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. సాయంత్రం సీనియర్ సిటిజన్స్ వచ్చి ఇట్లా కాసేపు కూర్చుందామంటే కూడా అక్కడ కావడంలేదు. బండి పిల్లలు వేసుకొని వచ్చేంత స్పీడ్తో 60-70 కిలోమీటర్ల స్పీడ్తో బండ్లు వచ్చి ఎవరు కుదురుతారో కూడా తెలియదు. చాలా దారుణంగా ఉంది. దయచేసి దీన్ని ఆ గేట్లు వేసి ఏదైనా మంచి పని చేస్తారని మేము కోరుతున్నాం. హెచ్ఎం టీవీ వాళ్ళకి ముందుగా మా యొక్క ధన్యవాదములు. నేను ఇక్కడ స్థానికంగా దమ్మంలోనే పుట్టి పెరిగినాము. నాకు దాదాపు 68 సంవత్సరంలో ఇదే గ్రౌండ్లో నాకు 6 ఏళ్ళ నుంచి కూడా ఆడుకుంటున్నాము. చాలా ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఇంకెక్కడికైనా కానీ జనాలంతా ఇటే వెళ్తున్నారు. ఇప్పుడున్న కాలుష్యం దానికి తగ్గట్టుగా వీళ్ళంతా వెహికల్ అన్నీ ఇట్లా వెళ్తున్నాయి కాబట్టి దుమ్ము ధూళి రేపి ఇక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి దీని మీద వాట్సాప్ చేయాలని కోరుచున్నాము. అలాగే అవి తొలగించిన దానివల్ల కాంపౌండ్ ఆవులు గేదెలు అన్నీ వచ్చి అవి కూడా కొంతమందికి పొడవడం అయితేనేమి, పేడ వేయడం అయితేనేమి, క్రికెట్ ఆడే పిల్లలు ఇది ముగ్గురు కూడా కింద పడ్డారు. కాబట్టి దయచేసి ఇది చాలా కొంచెం ఆలోచన చేసి ఇక్కడ గేట్లు పెట్టాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ వచ్చి కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. కొంచెం దీన్ని ఏదైనా సమస్యను తొందరగా పరిష్కరిస్తారని నేను కోరుతున్నాను.